ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 నిర్మాణంలో భాగంగా మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం వైపు నుండి ప్రెజెంట్ ఏంటంటే 1.5 కిలోమీటర్ల వరకు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ ఏంటంటే తారేయడం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని కరకట్ట రోడ్తో కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. మీరు అక్కడ మొత్తం చూడొచ్చు, అటువైపు కరకట్ట రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుండి ఇటువైపు కనెక్ట్ అవ్వడానికి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా ఇది కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ప్రెసెంట్ ఇటు ట్రాఫిక్ అంతా ఇటు వదిలేసిన తర్వాత మధ్యలో అటువైపు ఉండవల్లి వరకు అయితే రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేస్తారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ప్రెసెంట్ తారేసే పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఎంతవరకు వచ్చినాయి, ప్రెసెంట్ ఈ రోడ్డు మొత్తం ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2లో మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని 1.5 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేసి ప్రెజెంట్ కరకట్ట రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఇక్కడ వరకు 1.5 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు డైవర్ట్ చేసి కరకట్ట రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా మిగతా రోడ్డు నిర్మాణం అయితే ఇటు నుండి కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తారు. ప్రెజెంట్ కరకట్ట రోడ్డు ఏంటంటే బాగా చిన్నది అయిపోవడంతో ఇటువైపు కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే ట్రాఫిక్ అంతా ఇటువైపు వెళ్ళిపోతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 మొత్తం 3.92 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ప్రెజెంట్ 1.5 కిలోమీటర్ల వరకు మధ్యలో బీఆర్టీ రోడ్డు అంటే 11 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. మిగతాది వచ్చేసి ఇది మొత్తం 3+3+3గా అయితే ఉంటుంది. మధ్యలో ఒక 3 లైన్స్ అనమాట. మిగతా 3 లైన్స్ కానీ ఇటు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ 3 లైన్స్ త్వరలోనే కంప్లీట్ చేస్తారు. అలాగే ప్రెజెంట్ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు కానీ, స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు, పవర్ లైన్స్కి సంబంధించిన పనులు కూడా ఈ ఫేజ్ 2లో జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడండి, తార వేయడం కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ప్రెజెంట్ కరకట్ట రోడ్డుకి అయితే డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చేస్తున్నారు. మన అమరావతి రాజధానిలో కీలకమైన రోడ్డు అనమాట ఇది. ఎందుకంటే 2 నేషనల్ హైవేని 4 వైపులుగా కనెక్ట్ చేస్తుంది ఈ రోడ్డు. అంటే ఒకటి వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర వచ్చేసి ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నారు. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా ఏంటంటే ఈ N6 రోడ్తో కనెక్టివిటీ ఇస్తున్నారు. అలాగే కృష్ణానదిలో నిర్మిస్తున్న 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఈ 4 రోడ్లకి కనెక్టివిటీ ఇస్తున్నారు. మెయిన్ రోడ్ అన్నమాట ఇది. ఈ 4 రోడ్లు 2 నేషనల్ హైవేతో లింక్ అయి ఉంటాయి. ఆ 2 నేషనల్ హైవేస్ కూడా ఏంటంటే నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 16 అనమాట. నేషనల్ హైవే 16 వచ్చేసి కోల్కతా చెన్నై జాతీయ రహదారి. అలాగే నేషనల్ హైవే 65 వచ్చేసి ముంబై మచిలీపట్నం హైవే అనమాట. ఇక్కడ నుండి మీరు చూడండి ఈ కరకట్ట రోడ్డు ఎలా ఉందో. ఈ కరకట్ట రోడ్డుకి కనెక్టివిటీ ఇవ్వడంతో చాలా వరకు అంటే సీఎం గారి ఇండ్లు దాటిన తర్వాత ఈ కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకవైపు కరకట్ట రోడ్డు, ఇంకో పక్క సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ కరకట్ట రోడ్డు వైపు నుండి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఇచ్చారు. ఈ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు డైవర్షన్ చేసుకొని ఈ రోడ్డు వైపు అయితే వెళ్ళొచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఫేజ్ 3 ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనెక్టివిటీ ఇవ్వడం కోసం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా ఈ ఫేజ్ 3లో ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు మనకి కనకదుర్గమ్మ వారధి దగ్గర ఒక ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించి నేషనల్ హైవే 16తో కనెక్టివిటీ ఇస్తారు. ఇంకా ఆల్రెడీ విజయవాడ వెస్ట్ బైపాస్ N6 రోడ్ ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ అవుతుంది. ఫ్యూచర్‌లో ఈ N13 రోడ్డు వైపు నుండి కూడా కనెక్టివిటీ ఇస్తారు. N13 రోడ్డు వైపే మనకి కృష్ణానదిలో 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అది మనకి రాయపూడి, అబరాజుపాలెం విలేజెస్ మధ్యలో అయితే వస్తుంది.
ఆ హైవే నుండి కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్టివిటీ ఉంటుంది. అలాగే నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లు ప్రతి రోడ్డు ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎన్-1, ఎన్-2, ఎన్-3ఏ, ఎన్-4 అలా ఎన్-17 రోడ్స్ వరకైతే కనెక్ట్ అవుతాయి. ఎన్-17 రోడ్‌తో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఎన్-17తో అయితే ఎండ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న రోడ్డంతా ఎన్-17 రోడ్డే అనమాట. అలాగే మీరిక్కడ చూడొచ్చు ఇదొచ్చేసి ఈ3 ఎన్-3ఏ రోడ్ జంక్షన్ అంటారు. లెఫ్ట్ సైడ్ రోడ్డు అంతా ఈ3ఈఏ రోడ్ ఎన్-3ఏ రోడ్ అనమాట. ఈ ఎన్-3ఏ రోడ్డు 1.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఇది సీడ్ యాక్సెస్ రోడ్‌తో ఎండ్ అయిపోతుంది. ఇదొక జంక్షన్ అనమాట. ఇటువైపు కూడా మీరు చూడండి మధ్యలో ఉన్న రోడ్డంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు కూడా కంప్లీట్ చేశారు. ఇంకా పవర్ లైన్స్‌కి సంబంధించిన పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. పవర్ లైన్స్ ఇంకా వాటర్ సప్లై నెట్వర్కు, సివేజ్ గాని, రీయూజ్ వాటర్ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక డైవర్షన్ అయితే ఇచ్చారు. ఒక చిన్న బిట్ వరకు. ఈ డైవర్షన్ దాటిన తర్వాత ఇక్కడితో ఈ ఫేజ్ 2 అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుండి ఏంటంటే ఇంకా ఫేజ్ 1 అదంతా. ఆ ఫేజ్ 1 వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు ఉంటుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకైతే ఉంటుంది. ప్రెజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిందేంటంటే ఫేజ్ 1లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి సంబంధించిన పనులు గాని అయన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఫేజ్ 2 ఏంటంటే మధ్యలో రోడ్డు 1.5 కిలోమీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. మిగతా రోడ్డు వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అండర్ గ్రౌండ్ స్టోమ్ వాటర్ గాని, పవర్ లైన్స్ ఆ వర్క్స్ కూడా కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.